అదేదో సామెత ఉంది, గొప్పవారి గోత్రాలు పెరుమాళ్ల కెరుక అని. అట్లాగా ఇప్పుడు చూస్తే సైఫ్ అలీ వ్యవహారంలో విచిత్రమైనది ఉన్నది. అక్కడ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వమే. పోలీసులు చెప్తున్నటువంటి చూస్తే పరస్పర భిన్నమైనటువంటి వాదనలు. ఒకటి, ఆయన తీవ్రంగా గాయపడ్డాడు, 15 పోట్లు తనకు పొడిచిందని చెప్పింది. అందులో వెన్నులో 1.5 అంగుళం ఏమో దిగిందన్నారు. అలాగే ఆ వ్యక్తి 11 అంతస్తులు ఎక్కాడు, 12వ అంతస్తులో ఉన్నటువంటి బిల్డింగ్. ఇందులో విచిత్రం ఏంటంటే వాడు ఈ దేశమోడే కాదు, వాడు అక్కడికి ఎట్లా రాగలిగాడు 12వ అంతస్తు, పర్టికులర్గా 12వ అంతస్తులో వీళ్ళింటికే ఎందుకు వెళ్ళగలిగాడు అంటే అదేది ఇప్పుడు డక్ట్లో వెళ్ళాడట బయటికి. అంటే మనకి సెంట్రలైజ్డ్ ఏసీ పెట్టుకున్నప్పుడు అందులో పెడతారు కదా, ఆ డక్టులో నుంచి బయటికి పారిపోయాడంట. అతన్ని గట్టిగా కావులు ఇచ్చేసుకుని సైఫ్ అలీ ఖాన్ బాత్రూంలోకి తోశాడట అతన్ని కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి. అతను ఆ లోపలికి వెళ్ళడం ఏంటి, ₹1 కోటి డిమాండ్ చేయడం ఏంటి, అక్కడే నగలుంటే అయ్యే ముట్టుకోకపోవడం ఏంటి, పొడవడం ఏంటి. సరే పొడవడం కరెక్టు, హాస్పిటల్లో జాయిన్ అవ్వడం కరెక్టు. కానీ సైఫ్ అలీ ఖాన్ వచ్చిన తర్వాత సాధారణంగా వెన్ను మీద పొడిచినప్పుడు ఎంతకాలం పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుందో తెలియదు. అట్లాంటిది డిశ్చార్జ్ అయ్యారు, బాగానే ఉంది. మామూలుగా ప్యాంట్ షర్ట్ ఇన్షర్ట్ చేసుకుని వచ్చేసాడు ఆయన. ఒంటి మీదకి ఎక్కడ ఎలాంటి స్టిచ్చెస్ లేవు. ఇది అసలు ఎవరు తప్పు చెప్తున్నారు ఏంటి అన్నది మాత్రం బయటికి రావట్లేదు. ఇక్కడ పోనీ వేరే ప్రభుత్వాలు అందామా, లేదు, ఉన్నది అక్కడ బీజేపీ ప్రభుత్వమే. మరి అటు హోంమంత్రి అన్న చెప్పాలి సమాధానం. హోంమంత్రిత్వ శాఖ తీసుకున్నది అక్కడ ఉన్నటువంటి దేవేంద్ర ఫడ్నవీసే. మరి ఆయనైనా చెప్పాలి, లేదా పోలీసులైనా స్పష్టంగా సక్రమంగా చెప్పాలి. ఈ చెప్తున్న దాంట్లో ఈ లాజిక్లకే అర్థం కాని మ్యాజిక్ కనబడుతోంది.